ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించేవాడు ప్రతివాడును నాశనము చెందగా నిత్య జీవం పొందుటకే అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకములకు రక్షించడానికి పంపను కానీ దానిని ఖండించడానికి పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచమంతా కూడా ఈ శుభదినము ఏమిటా అని శ్రద్ధతో ఆలకిస్తున్నది. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, సరిపోయిన రోజుని మరి శుభ శుక్రవారముగా మనము అనము. కానీ మరి ఈ యొక్క శుభ శుక్రవారంలో ఒక ప్రత్యేకత ఉంది. మానవులందరినీ ప్రేమించిన క్రీస్తు భగవానుడు మానవులందరి కొరకై మానవులందరి పాప పరిహారాన్ని చెల్లిస్తూ మరణించిన శుభదినం. మరణము ద్వారా మానవులకు రక్షణ ఇచ్చిన శుభదినం. ఈ శుభదినము కోసమే ప్రపంచంలో విశ్వాసులు ఎదురు చూస్తున్న దినము. దైవజనులారా, ఆయన శిలువ మీద మరణిస్తూ పలికిన మాటలు మనము చూసినట్లయితే మానవాళికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాడు. మనము ఏ విధముగా ఈ లోకంలో జీవించాలి, ఏ విధముగా మనం ఈ లోకంలో ప్రేమించాలి, క్రైస్తవ బిడ్డలుగా దేవుని విశ్వాసించిన వారుగా అనేకులకు ఆదర్శంగా ఉండాలని మనందరికీ యేసు ప్రభువారు శిలువ నుండి సందేశాన్ని ఇస్తున్నారు. శిలువ మీద మరణించిన సమయంలో వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించండి అని గొప్ప సత్యాన్ని మనందరికీ బోధించున్నారు. మరి మన జీవితంలో కూడా మనము కూడా క్షమించే ఆ గొప్ప వరాన్ని దేవుడిస్తున్నాడు. మనము క్షమించినప్పుడు దేవుడిలో ఉంటాం, ప్రేమించినప్పుడు దేవుని ప్రేమను చూపిస్తూ ఉంటాం. ఆ ప్రేమమైన యొక్క మార్గంలో మనము కూడా ప్రయాణం చేయాలని ప్రభువారు రోజు కోరుకుంటున్నాడు. క్రైస్తవులకి పునాది ఆ ప్రభు మరణం, అలాగే ఆయన పునరుద్ధానము. క్రీస్తే కనుక లేవనెత్తబడకపోతే మన విశ్వాసం వ్యక్తము, మా బోధ కూడా వ్యక్తమని ఆనాడు పౌర భక్తులు పడినట్లుగా మనము కూడా ఆ యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా ప్రభు యొక్క శక్తిని తెలుసుకుని ఉన్నాం. ఈ మహాశక్తి నీలో మనలో అందరిలోనూ ఉన్నది కనుక మనందరము కూడా మన తోటి సోదరులను ప్రేమిస్తూ మన తోటి వారి పట్ల ప్రేమ, కరుణ, దయ, జాలి కనబరుస్తూ వారిని కూడా జీవించాలని ఈ సమయంలో ఒక క్షణం మనం చేతులు జోడించి ప్రభువారి యొక్క అనుగ్రహం కోసము ప్రార్థన చేద్దాం. ప్రేమగా మా ప్రభా, ఈ రోజు యొక్క శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తముగా ఈ యొక్క శుక్రవార సమయంలో ఉపవాసముతో ఆ ప్రభు యొక్క మరణ దినాన్ని శుభ శుక్రవారంగా మేమందరము కొనియాడుతుండగా ఈ శుభ శుక్రవార సమయంలో ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరెవరైతే దేవుని యొక్క సహాయం కోరుతున్నారో వారందరికీ నీ చల్లని ఆశీస్సులు, నీ చల్లని దీవులు, మంచి ఆరోగ్యం దయచేసి ఈ శుభ శుక్రవార సమయంలో ప్రతి మానవాళికి కూడా రక్షణ మార్గము ద్వారా ప్రవచించిన భక్తవరాలు పొంది మహాభాగ్యాన్ని దయచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.